మొత్తం ఈ బండిలో 91% ఛార్జింగ్ 91 ఉంది. అంటే ఎంత పోతుంది? ఇంకా 165 కిలోమీటర్లు పోతుంది. ఓకే 165 రేంజ్ వెళ్తుంది మనకి 91%. ఓకే అట్లా. నెక్స్ట్ మనకి యావరేజ్ స్పీడ్ అనమాట. ఒక ట్రిప్ పోయిన తర్వాత నీకు అర్థమైంది. ఇప్పుడు ట్రిప్ ఏ ఉంది కదా, ఈ ట్రిప్ ఏలో నీకు యావరేజ్ మైలేజ్ ఎంత వచ్చింది, యావరేజ్ మైలేజ్ చూసుకోవచ్చు ఎంత వచ్చింది. బాగుంది. నెక్స్ట్ మనకి ఇది మనకి డిజిటల్ కన్సోల్ వచ్చింది. డిజిటల్ కన్సోల్ లో మనం చూసుకోవాల్సింది ఏంటి మరి? మనం ఇంకేం వస్తుంది, నీకు ఆల్రెడీ స్పీడ్ చూపిస్తుంది, మోడల్ చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చి నీకు ఐడియల్ కంట్రోల్ అంటే ఇప్పుడు ఫ్రంట్ మోడ్ వేసి మనకి ఏదైనా సరే హ్యాండ్ బ్రేక్ తీసిన తర్వాత బ్రేక్ మీద కాల్ పెట్టి ఫ్రంట్ ఫార్వర్డ్ కొడితే ఎఫ్ పడుతుంది. ఎఫ్ అంటే మనకి ఫ్రంట్ ఓకేనా. మనకి ఆర్ మోడ్ పెట్టుకుంటే రివర్స్ ఈ ఎం అంటే ఏంటంటే ఈ మోడ్స్ అనమాట. మన ఫ్రంట్ మోడ్ పెట్టిన ఫ్రంట్ మోడ్ ఆన్ అయిందా? మనకి ఏ మోడ్ లో వచ్చింది? డైరెక్ట్ ఎకో మోడ్ లోకి వచ్చేసింది. ఎకో మోడల్ ఓకేనా. ఈ ఎమ్ కొట్టుకున్నాం అనుకో, మనకి మళ్ళీ సిటీ మోడ్ మళ్ళీ ఈ ఎమ్ కొట్టినాం అనుకో, నెక్స్ట్ మళ్ళీ పవర్ మోడ్ మళ్ళీ ఎమ్ కొడితే మళ్ళీ మనకి రికవరీ ఎక్కువ మోడ్. ఎకో మోడల్ అంటే ఏంది? ఎకో మోడ్ లో పోతే మనకి మైలేజ్ ఎకో మోడ్ లో నీకు మళ్ళీ నీకు 40 నుంచి 45 వరకు వెళ్తుంది. ఓకే 40 నుంచి 45. నీకు మళ్ళీ పవర్ మోడ్ చాలా తక్కువ అవుతుంది. అంటే అది 50 నుంచి 55 మధ్యలో, అంటే స్పీడ్ ని బట్టి మైలేజ్. నెక్స్ట్ మనకి ఇంకో పవర్ మోడ్, ఇది నీకు మెత్తగా మ్యాక్స్ ఇక. ఇందులో ఈ మోడ్ నీకు బండి 60 కిలోమీటర్లు వేస్తుంది. మనకి ఇట్లుందా. నెక్స్ట్ దీని కాంబినేషన్ వేరియంట్ ఎట్లా ఉంటాయి అంటే నీకు ఫార్వర్డ్ మోడ్ పవర్ మోడ్ 2 మోడ్లే ఉంటాయి ఓకేనా. నీకు ఫార్వర్డ్ మోడ్ లో బండి 40 వస్తుంది, ఎకో మోడ్ నీకు పవర్ మోడ్ లో బండి నీకు 45 నుంచి. ఇంకా దీనికి కాంపిటీషన్ ఏముండదు. నెక్స్ట్ వచ్చేసి నీకు మళ్ళీ అది నీకు ఒకవేళ నువ్వు పవర్ మోడ్ లో ఉన్నప్పుడు న్యూట్రల్ కావాలి, మళ్ళీ నువ్వు ఎకో మోడ్ లోకి రావాలంటే బండి పక్కన ఆపుకొని మళ్ళీ నువ్వు మళ్ళీ డ్రైవ్ మోడ్ లో మళ్ళీ ఎకో మోడ్ కావాలి. దీనికి అట్లా కాదు. ఇప్పుడు పవర్ మోడ్ లో ఉన్నావు, మళ్ళీ స్లో అనుకుంటున్నావు, ఎమ్మో మోడ్ మళ్ళీ ఎకో మోడ్ స్లో అయిపోతుంది. నీకు ఆటోమేటిక్ గా నీకు బండి 45 ఎక్కువలోకి వస్తే మళ్ళీ బండి ఆపుకోవాలి. అట్లా రన్నింగ్ లో మనం చేసుకోవచ్చు. దీనికి ఫెసిలిటీ బాగుంది.